ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొంటున్నారని ఆయన అడుగగా, వారు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచినని చెప్పుకొంటున్నారని. అందుకు ఆయన, మీరైతే ఏమని చెప్పుకొంటున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞ ఇచ్చాను. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు తండ్రి. ఇందులో నుంచి నీ యొక్క రూపాంతర అనుభవం నుండి కొన్ని విషయాలు ధ్యానం చేయటానికి కృప చూపించండి, కనికరించండి. అల్పుండా నన్ను బలపరచండి, నీ సేవలు వాడుకోనండి. నీ ఇంతవరకు వాడుకున్న దేవా, ఇప్పుడు కూడా కష్టకాలాల్లో కూడా తోడుగా ఉండండి, సహాయము దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు 120 బ్రీఫ్ మెసేజ్. ఈ మధ్య కొంత మరి ఇబ్బంది వచ్చినందువల్ల కొన్ని చేయలేకపోతున్నాను. దేవుడు మళ్ళీ ఇది చేయటానికి ప్రేరేపణ ఇచ్చాడు, ప్రార్థన చేయమని కోరుతున్నాను. మరి యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన ఈ తన శిష్యులతో మాట్లాడుతూ, నేనెవరినని చెప్పుకొంటున్నారు ప్రజలు? కొందరు ఏలి అని, కొందరు పూర్వకాల ప్రవక్త అని, కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిస్మిచ్చు యోహానని ఈ రీతిగా చెప్పుకుంటున్నారన్నప్పుడు, అయితే మీరు ఏమని చెప్తున్నారన్నప్పుడు పేతురు గొప్ప శబ్దముతో, నీవు దేవుని క్రీస్తువు, దేవుని చేత పంపబడిన వాడవు, దేవుని చేత అభిషిక్తుడవు, నీవు దేవుని కుమారుడవు, దేవుని యొక్క ముఖరూపాన్ని, క్రియల్ని ప్రత్యక్షపరచడానికి మానవుడుగా జన్మించిన నరరూపములో ఉన్న నీవు దేవుని క్రీస్తువు, అభిషిక్తుడు అని గట్టిగా అరిచాడు. ప్రియులారా, యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడు దూతలు ప్రకటించినప్పుడు, గబ్రియేలు దూత మొదలగు దూతలందరూ ఆకాశంలో సైన్య సమూహాలు ప్రకటించినప్పుడు, ఆ గొర్రెల కాపరులేంటి, లేకపోతే తర్వాత నక్షత్రాన్ని చూసిన ఆ జ్ఞానులేంటి, ఈ యేసు ప్రభు, ఈ బాలుడు పరలోకం నుండి దేవుని చేత ఏర్పడినవాడు, కన్యగర్భములో పుట్టినవాడు, రక్షకుడు, ఈయన దేవుడుగా మనుషుడుగా పుట్టాడు. అయితే ఈయన తల మెరిసిపోతున్నాడేమో, ఆయన బంగారంలాగా కనపడతాడేమో, ఆయన సూర్యకాంతిలాగా కనపడతాడేమోనని కొంతమంది ఉద్దేశించి ఉండవచ్చు. కానీ ఆయన దగ్గరికి వచ్చి చూసినప్పుడు, మరి గొల్లలు చూసినప్పుడు, పసిబాలుడు, మామూలుగా పిల్లవాడే, మామూలు అందరి పిల్లలు ఎలాగుంటారో ఆయన కూడా అలాగే ఉన్నాడు. అదే బ్రౌన్ కలరు, అదే కళ్ళు, అదే పెదాలు, చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనుష్యుడు పిల్లోడిలాగా మానవుడిగానే ఉన్నప్పుడు వారు ఇదేంటి అని ఆశ్చర్యపడ్డారు. ఆ గొల్లలు వెళ్ళి మళ్ళీ గంభీరంగా ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది చూడటానికి వచ్చిన వారు, ఇదేంటి దేవుడు ఇలాగెందుకుంటాడు, చిన్నపిల్లోడు మామూలుగా ఉన్నాడేంటి, ఆయన కలతలు మెరిసిపోతూ ఉండాలి కదా, మహిమలో ఉండాలి కదా అనుకున్నారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించాడు. శరీరధారి యేసు ప్రభు. ఈ శరీరధారిగా ఉన్న యేసు ప్రభు మరి శిష్యులను అడుగుతున్నాడు, ప్రజల అభిప్రాయాలు ఏంటి నా గురించి? యూదుల్లో యూద మతము ముఖ్యంగా ప్రాముఖ్యమైంది. అబ్రహాము ద్వారా వచ్చిన, అబ్రహాము దేవుడు
దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడే, ఈ జాతి, ఈ రేస్, ఈ జాతి ప్రత్యేకమైంది, ఆత్మ సంబంధమైంది, దైవ సంబంధమైంది, దేవుని చేత ఏర్పరచబడిన ప్రత్యేక జనాంగము. ఈ జనాంగములో ప్రాముఖ్యమైనది ఏంటంటే దైవభక్తి, దైవనీతి, రిచువల్స్, ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన జ్ఞానము, వాక్కులతో కూడిన ఈ ప్రత్యేకమైన గ్రూపు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ రిలీజియన్, యూద మతము, ఇస్రాయేల్ మతము, ఈ విధాలు ప్రత్యేకమైనవి. వీరిలో ఉన్న అభిప్రాయం, వీరి ఎడ్యుకేషన్లో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే దైవత్వము, దేవుడు, థియాలజీ, దేవుడు, దైవత్వము, దేవుడు. వారు చదువుకునేటప్పుడు అలాగే ఎలిమెంటరీ, మరి హై స్కూలు, ప్రైమరీ, మరి తర్వాత హై స్కూలు, మరి డిగ్రీ కాలేజీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ కూడా మామూలుగా ఉంటా ఉండే, పిహెచ్డి, ఇవన్నీ కూడా ఉంటా ఉండేవి. ఈ చదువులన్నింటిలో ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే యూద మత సంబంధమైన రిలీజియస్ టీచింగ్స్, ధర్మశాస్త్రము, ప్రవచనాలు, దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క నియమావళి ముఖ్యాంశము వీరి చదువులు. దాంతోపాటు సైన్సు, మ్యాథమెటిక్స్, మిగతా లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా నేర్చుకునేవారు. అయితే వీరి చదువులు ముఖ్యాంశము దేవునికి సంబంధించి ఉన్నది. ప్రియులారా, అందువల్ల వీరంత గొప్పవారు ఇప్పుడు కూడా ఎవరు లేరు. వీరంత బ్రైట్, బ్రిలియంట్, వీరంత గొప్పవారు ఇప్పుడు కూడా మరి ప్రత్యేకమైన జనాంగము, ప్రత్యేకముగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలకంత గొప్పవారు ఎవరు కూడా లేరు. ఇలాగుంది. మరి పేతురు, యేసు ప్రభు మరి యూద మతంలో 12 సంవత్సరాల వయసప్పుడు పిల్లల్లో మార్పు కనపడుతుంది. అలాగే 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ స్కిల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్లో ఉన్న స్కిల్స్, గొప్పతనము పెరుగుతుంది. అలాగే యేసు ప్రభు ఒకవేళ తన వర్క్మెన్షిప్, తన కార్పెంటర్ పనిలో ఎంత నిపుణత సంపాదించాడో అవి బైబిల్ గ్రంథంలో లేవు. తర్వాత 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక గుర్తింపు వస్తుంది. అతను పీజీ అయిపోతుంది. తన యొక్క తండ్రి పని చేయటానికి యోగ్యతలన్నీ, ఆ తండ్రి చేసే పనికి కావలసిన యోగ్యతలన్నిటిలో అర్హత సంపాదిస్తాడు. ఇలాంటి గుర్తింపులు ఉంటూ ఉన్నాయి. ఆ 30 సంవత్సరాల వయసులో యేసు ప్రభు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ఆకాశంలో నుండి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినండి అనే స్వరం ఏర్పడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావురంలోగా యేసు ప్రభు మీదకి దిగాడు. ఆయన ఆత్మపూర్ణుడై తన సేవ ప్రారంభించాడు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాన్ని హేరోదు రాజు చంపాడు. ఇప్పుడు ఇది చక్కని చరిత్ర. ఎందుకు చెబుతానంటే దేర్ ఇస్ చేంజ్, రాడికల్ చేంజ్ ఇన్ జీసస్ అపియరెన్స్. రూపాంతరం అంటే యేసు ప్రభువులో ఏ రాడికల్ చేంజ్. మనలో కూడా కొంతమంది మారిపోయాడు అనుకుంటాము. కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ డల్గా అయిపోతారు. కొంతమంది డల్గా ఉన్న స్టూడెంట్స్ బ్రైట్గా అయిపోతారు, ముందుకు వచ్చేస్తుంటారు. పందె పరుగులో పరిగెత్తేవాడు ఒకవేళ వెనక పరిగెత్తున్నవాడు ముందుకెళ్ళిపోతాడు, ముందు పరిగెత్తేవాడు వెనక్కి వెళ్ళిపోతాడు. దేర్ ఆర్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. కుటుంబాల్లో మరి ఈ వ్యవస్థలో అనేకమైన మార్పులు, చేంజెస్, అభిప్రాయాలు, భేదాలు, మరి ఇలాంటివన్నీ భయంకరమైన చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రియులారా, నేను ఎవరినని అనుకుంటున్నాను అన్నప్పుడు పేతురు గట్టిగా అరిచాడు, నీవు సజీవుడు అయిన సత్ప్లస్ జీవుడు,
నిత్యము జీవించే నిత్యము ఉండే దేవుడు అని, దేవుని క్రీస్తువు అభిషిక్తుడు అని చెబుతున్నాడు. పీటర్ ఎక్స్ప్రెస్డ్ హీ హ్యాడ్ ఫార్మల్లీ సీన్ త్రూ ఏ గ్లాస్ డార్క్లీ. పేతురు యేసు ప్రభువులో మరి ఈ యేసు ప్రభువులో ఈ దైవత్వాన్ని చూడగలుగుతున్నాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అనుభవంలో ఆయన బోధలు ఏంటి, ఆయన కార్యములేంటి, పేతురు యేసు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని, దైవ స్వరూపాన్ని, ఆయన యొక్క ఆ స్వరూపాన్ని చూడగలుగుతున్నాడు. ఎలా చూస్తున్నాడంటే, ఒక అద్దం అవతల ఉన్నదాన్ని అద్దం యువతల నుండి చూస్తుంటే మస్క్గా కనపడుతుంది, క్లియర్గా చూడలేము. అలాగే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని మస్క్గా ఒక గ్లాసులో లేకపోతే ఒక ముసుగులో ఉండి, దాన్ని ఒక యూదమత రిలీజియన్ ఎరిగిన వాడుగా ఉండి, జూగా ఉండి, యేసు ప్రవచనాలన్నీ కూడా, మోషే ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభు యొక్క స్వరూపములో, యేసు ప్రభు యొక్క స్వరూప దర్శన మహిమలో, ఇంకా సంపూర్ణమైన మహిమలోకి రాలేదు. కానీ ఆయన్ని శరీరంగా ఉన్నప్పుడే ఆయన చూడగలుగుతున్నాడు. దాన్ని బట్టి నీవు సజీవుడు అయిన క్రీస్తువు అని చెబుతున్నాడు. ప్రియులారా, 6 దినములైన తర్వాత ఈ ఒప్పందము, ఈ ఒప్పుకోలు, ఈ క్రీడ్, పేతురు యొక్క మరి భక్తి భావాలు, క్రీడో, మరి విశ్వాసము, ఫెయిత్, దీన్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత 6 దినములైన తర్వాత యేసు ప్రభు ఒక కొండ మీదకి ఎక్కాడు ప్రార్థన చేయడానికి. ఒక పర్వతం మీదకి ఎక్కినట్టుగా, అక్కడ రూపాంతరం పొందినట్టుగా చూస్తున్నాం. 6 దినములు. ఈ 6 దినములంటే ప్రిపేరింగ్ ఫర్ విజన్, a growing perception that there was someone greater than Moses and Elijah. మరి ఈ మోషే కన్నా, ఏలియా కన్నా, చూసారా, మరి నువ్వు మోషేలాగా ఉంటావు, లేకపోతే మోషవై ఉంటావు, ప్రవక్తవై ఉంటావు, ఏలియావై ఉంటావు, బాప్తిస్మ యోహానై ఉంటావు, ఇర్మియా అయి ఉంటావు, లేకపోతే మహాగొప్పవారు ఒక ప్రవక్తల అయి ఉంటావు అని చెబుతున్నారే. ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ దిస్ లిస్ట్. ఎవరి గురించి చెబుతున్నారు? అందరికన్నా గొప్పవాడు యేసు ప్రభు. సందర్భంలో నీకు 30 ఏళ్ళు రాలేదు, నువ్వు అబ్రహాం కన్నా పెద్దోడు అని చెబుతున్నావు ఏంటంటే, నేను అబ్రహాం పుట్టక మునిపే నేనున్నానని యేసు ప్రభు తన దైవత్వాన్ని గురించి మాట్లాడాడు. ప్రియులారా, మరి ఒక గ్లాసులో ఉండి ఆయన దైవత్వాన్ని, శరీరత్వాన్ని చూస్తున్నాడు. మరి యేసు ప్రభు 6 దినములైన తర్వాత, 6 దినములు అంటే ప్రిపరేషన్ డేస్. దేవుడు 6 దినాలు సృష్టించేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ప్రిపరేషన్ డేస్. ఇంకా మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 6 దినముల తర్వాత మరి ఆ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, అది ప్రిపరేషన్. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమను చూడటానికి 6 days. ఆఫ్టర్ 6 days మోషే కూడా ఆఫ్టర్ 6 days ఒక మేఘం వచ్చి సినాయి పర్వతం మీద మోషేని కమ్మినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు జరిగినట్టుగా చూస్తుంటాం. మన లెంట్ వస్తుంది ఇప్పుడు. మరి 40 days ప్రేయర్స్ చేసి వస్తున్నాయి 3 వారాల తర్వాత. ఇందులో చివరిలో హోలీ వీక్, పరిశుద్ధ వారము, పరిశుద్ధ సోమ, పరిశుద్ధ మంగళ, గురు, శుక్రు, శని. ఈ హోలీ వీక్ 6 దినములైన తర్వాత యేసు ప్రభు యొక్క ప్రసన్నత, ప్రత్యక్షత, మహిమ, ఆయన గంభీరత్వము ఆఫ్టర్ 6 days
a period of preparation to receive the vision. 6 days Jesus suffered, suffering fears before Easter. ఈస్టర్ మహామహిమ ఉద్భవించింది. సజీవుడు అయిన క్రీస్తు సజీవత్వము మరణాన్ని జయించి మానవులకు సంప్రాప్తమైన మరణమంతా జయించి మరణమును తిరిగి లేచి మహిమలోకి వచ్చాడే, అది 6 days సఫరింగ్. పొడవు పట్టడం, కొట్టబట్టడం, అవమానపరచబట్టడం, సిలువేయబట్టడం, చనిపోవటం, మృతి పొందటం, సమాధి చేయబట్టడం, సమాధిలో ఉండి ఆఫ్టర్ 6 days మహామహిమ ఈస్టర్ యొక్క పునరుత్థానంని మరి చూపెడుతుంది. గ్లోరిఫికేషన్ ఈజ్ అ మహిమ, ఈజ్ గ్లోరిఫైడ్ జీసస్. ఆయన యొక్క మహిమలోకి వచ్చినట్టుగా మనము మరి చూస్తుంది. అలాగే 6 days, ఆఫ్టర్ 6 days ఆయన ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 మనుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ప్రియులార, నిర్గమము యెరూషలేములో ఆయన ఏ రీతిగా శ్రమ పొందాలో, సిలువ పొందాలో, ప్రాణ విమోచన, రిస్టోర్, ప్రజల్ని ఏ రీతిగా విడిపించాలో, రిఫార్మ్, సంఘాన్ని, సమాజాన్ని ఎలా, ఇవన్నీ కూడా ఆయన పొందపోయే శ్రమ, ఆయన పొందపోయే మహిమల గురించి వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, మరి ఏ వర్కింగ్ కమిటీ అనుకుంటా నేను, ఏ వర్కింగ్ కమిటీ. ఈ వర్కింగ్ కమిటీలో మరి ఈ జస్టిస్ డిమాండ్స్ ధర్మశాస్త్రం అంతా మరి ధర్మశాస్త్రం డిమాండ్ చేయాలి. నేనున్నాను, నా సంగతి ఏంటని డిమాండ్ చేస్తుంది. ప్రవచనాలు డిమాండ్ చేస్తాయి. ప్రవచనాలు, ఆ మెస్సై గురించిన ప్రవచనాలు ఇవన్నీ ఈయనలో ఉన్నాయా లేదా అని డిమాండ్ చేస్తాయి. ధర్మశాస్త్రము నెరవేర్పు, ధర్మశాస్త్రమును అనుసరించడం, నీతిని అనుసరించడము ఈయనలో ఉన్నాయా లేదని డిమాండ్, జస్టిస్ డిమాండ్స్. ఈ వర్కింగ్ కమిటీలో మరి మోషే ధర్మశాస్త్రానికి గుర్తుగా, ఏలియా ప్రవచనాల సంపూర్ణతకు గుర్తుగా ఉంటూ వారు పరలోకము నుండి వచ్చి యేసు ప్రభువును దర్శించినట్టుగా, యేసు ప్రభువులో హీ హ్యాస్ ఆల్ ద లా, జస్టిస్. ధర్మశాస్త్రం అంతా యేసు ప్రభువులో ఇమిడి ఉంది. ప్రవచన నెరవేర్పంతా యేసు ప్రభువులో ఉన్నది. ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆ సంగతి వారు చెప్పటానికి, లేకపోతే బయలుపరచడానికి, యు ఆర్ మోర్ దెన్ మోజెస్, యు ఆర్ మోర్ దెన్ ఎలైజా, యు ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. దేవుని కన్నా తర్వాత నెక్స్ట్ ఆయన కుడిపార్శ్వమున కూర్చుని మహిమతో కూడినవాడు అని ఆయన గురించి చెప్పటానికి మరియు ఆ ముగ్గురు కూడా, ఇద్దరు వచ్చి మాట్లాడినట్టుగా, మేఘములో ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. పేతురు గ్లాసులో ఉండి మసకగా చూశాడే, ఇప్పుడైతే యేసు ప్రభు యొక్క ముఖము దగదగా అగ్ని గోళములో మెరుస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరూపము, ఆయన స్వరూప దర్శనము. ప్రియులరా, 17వ కీర్తనలో ఉంటుంది, నేను పడుకున్నప్పుడు ఆయన ముఖ దర్శనముతో చక్కగా నిద్ర చేస్తున్నాను, నేను లేచినప్పుడు ఆయన స్వరూప దర్శనము. తన బిడ్డలు పొందపోయి ఏ మహిమలోకి ఆయన వస్తున్నాడో ఆ బిడ్డలు కూడా ఆ మహిమలోకి వస్తారు.
ఆయన బిడ్డలు కూడా ఆ స్వరూపములోనికి వస్తారు. ఆయన స్వరూపము దగ్గ మెరుస్తుంటే చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లని వలె దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియాను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్పుతున్న నిర్గమము గురించి మాట్లాడుచుండిరి. దిస్ ఈజ్ ఏ మరి ట్రాన్స్ఫిగరేషన్, ఏ రాడికల్ చేంజ్ ఇన్ జీసస్ అపియరెన్స్. మనుష్య కుమారుడు మానవుడుగా పుట్టిన యేసు ప్రభువులు దైవరూపాన్ని, సంపూర్ణమైన దైవత్వాన్ని, సంపూర్ణమైన దేవుని యొక్క మహిమను వారు చూస్తున్నారు. ఇది మరి నిత్యత్వము, సజీవుడైన యేసుక్రీస్తుని వారు దర్శనం చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి ఈ మాటలే పరిశుద్ధుడైన పౌలు రాస్తూ పౌలు పత్రికలో 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చివరిలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపు చేసు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుదుము. ఫిజికల్ ట్రాన్స్ఫిగరేషన్, మన శరీరములో మార్పు వస్తుంది, మన మానసిక శక్తి సామర్థ్యతలో మార్పు వస్తుంది, మన ఆత్మలో ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం వస్తుంది. మరి పరిశుద్ధ పౌలు రోమా పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారాలి, మీ తలంపులు మారాలి, మీ అభిప్రాయాలు మారాలి, మీ జీవిత నడవడికలో మీ ఫేస్, మీ యొక్క ముఖ లక్షణాల్లో మార్పు రావాలి. మీ ఆత్మలో, మీ యొక్క మనస్సులో, ఇంటలెక్ట్స్లో, సంపూర్ణమైన వ్యక్తిత్వంలో దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క రూపాంతరము పొందాలని రాస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ రీతిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. రాడికల్ చేంజ్, మనలో కూడా చేంజ్ రావాలి, మన అభిప్రాయాల్లో చేంజ్ రావాలి. మన స్వరూపము, మన యొక్క లక్షణాలు, మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోవటం, ఇతరులను డిస్టర్బ్ చేయటము, సమాజంలో చీడలాగా మనల్ని మనం పాడు చేసుకోవటం, ఇతరులు పాడు చేయటము, నెమ్మది సమాధానాన్ని విసర్జించి సైతాను శోధనకి చిక్కి అసమాధానంతో ఉండటం వస్తూ ఉన్నది. ప్రియులారా, రాడికల్ చేంజ్. యేసు ప్రభువులో మనము ఆయన స్వరూప దర్శనములోకి మారి మన జీవితాలని చక్కగా, మన కుటుంబాలని చక్కగా, మనం ఆయన నీతిని ధరించుకొని సమాధానంతో బ్రతకటానికి ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. ఈ మాటలు విన్న బిడ్డలు మా తండ్రి కొంత మేలు పొందుతారని ఆశపడుతున్నాం తండ్రి. దేవా, మా హృదయంలో, మా తలంపుల్లో, మా జీవితంలో పరివర్తన, మేము శాంతిని, సమాధానాన్ని కోరుకొని మా జీవితాలను చక్కగా ఉంచుకోవటానికి, దానివల్ల నీకు మహిమ కలగటానికి, మాకు కూడా ఆశీర్వాదాలు కలగటానికి, కుటుంబాల్లో సంతోషం, సమాధానం వృద్ధి పొందటానికి, బిడ్డలకి ఆశీర్వాదాలు కలగటానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.